హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మా నాన్న పుట్టినరోజు అనమాట. సో దానికైతే బఠానీ కర్రీ అయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంటే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని అయితే వేడవ్వనివ్వాలి. దాని తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అయితే 2 స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను. అవి బాగా వేగుతూ ఉండాలి. వేగుతూ ఉన్న వెంటనే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకుని అయితే బాగా వేగనివ్వాలి వాటిని. ఆ మిశ్రమాన్ని అంతా మధ్యలోకి తీసుకొచ్చి అలాగే కొంచెంసేపు వేగాలన్నమాట. అది ఆ మిశ్రమం అయితే కొంచెం కలర్ వచ్చిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తెలుసు కదా, దాన్ని వేసుకున్న వెంటనే దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. అది బాండిల్కి అతుక్కోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ వేగనివ్వాలి బాగా. అలాగే వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను, అదే టర్మరిక్ పౌడర్. నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదైతే యాడ్ చేసుకున్న వెంటనే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీలో పట్టుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అవి ఏవేవి అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఆనియన్, టమాటో, కొత్తిమీర అవైతే కలిపి మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇది ఏం కర్రీ అని చెప్పలేదు కదా, ఇదైతే బఠానీ కర్రీ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ బఠానీ కాబట్టి బఠానీని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే బఠానీని నానబెట్టి పెట్టుకున్నాను. బాగా కడిగి వేసుకోవాలి. ఆ కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఉడుకుతూ ఉండగానే వెంటనే కారం అయితే యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడరు. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వెంటనే వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇంకా మూత పెట్టేయడమే, అంతే. బఠానీ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.